ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక ఐకాన్. రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు, మొత్తం యావత భారతదేశానికే కళారంగం లోపల ఒక ఐకాన్. మరో గద్దరు ఇంతకుముందు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇంకో గద్దర్ అనేటువంటి ఒక అట్లాంటి వ్యక్తి అనేటువంటి రాడు. ఆయనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైనటువంటి అవార్డులు అనేటువంటిది అవసరం లేదు. ప్రజాయుద్ధ నౌక అనేటువంటిది ఏదైతే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ముంగట ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బిరుదులు అనేటువంటిది ఆయన కాలు గోరుతోని సమానం అని చెప్తున్నా. బండి సంజయ్ గారు, మీరు అవార్డులు ఇచ్చేటోరు కాదు. మీరు చెప్తే అక్కడ కేంద్రంలో వాళ్ళు ఇయ్యరు. నువ్వేందో మీదేసుకొని నువ్వు మాట్లాడినావు. నువ్వు మాట్లాడినటువంటిది ముందుగాల ఈ బండి సంజయ్కు సాహిత్యం తెలియదు, చరిత్ర తెలియదు, విషయాలు తెలియదు, ఎక్కువ చదువుకోలేదు, ఏది పడుతుంది మాట్లాడతాడు. 5-6 నెలల నుంచి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నువ్వు అదేవిధంగా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. కానీ నువ్వు మాట్లాడినటువంటిది అసలు ఒక గద్దర్ మీద అది ఏం మాట్లాడినావండి? ఏం మాట్లాడినావు నువ్వు? గద్దరు బీజేపీ వాళ్ళను చంపించిందంటాడు, నువ్వు చంపిండంటాడు, పోలీసు వాళ్ళని చంపిండంటాడు. అసలు గద్దరుకు ఏమన్నా దీనికి సంబంధం ఉంటుందా? నక్సలైట్ పార్టీ నిర్ణయాలకు, నక్సలైట్ పార్టీ చర్యలకు గద్దరుకు ఏమైనా సంబంధం ఉంటుందా? గద్దర్ ఒక సాహిత్యం, ఒక పోయెటు, ఒక రైటర్, ఒక సింగర్, ఒక హిస్టారియన్, ఒక చరిత్ర సృష్టించినటువంటి, ఒక ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి. ఈ సమస్య ఆ సమస్య కాదు, మొత్తం యావత్ ప్రజా సమస్యల మీద గలమెత్తినటువంటి ఒక వ్యక్తి. ఆయన ఒక నక్సలైట్ ఉద్యమానికి ఒక్కదానికే కాదు, ఆయన దళిత ఉద్యమాన్ని ప్రభావితం చేసిండు. తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం అసలు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎగిరి లేచిర్రు అంటే పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అని చెప్పి ఆయన పాటతో లేచిర్రు. ఆయన పాటతో తెలంగాణ వచ్చింది. ఆయన పాట వల్ల కేసీఆర్ ఇక్కడ లీడర్ అయ్యిండు. ఆయన పాట వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. కాబట్టి మీరంతా ఇక్కడ తెలంగాణకు రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. గద్దర్ను మాట్లాడేంత స్థాయి కాదు. నువ్వు ఎంపీ అయినావు, మంత్రి అయినావు, నువ్వు స్థాయి పెంచుకుంటలేవు. ఇప్పటికి కూడా నువ్వు గదే స్థాయిలో ఉంటున్నావు, కార్పొరేటర్ స్థాయిలోనే ఉన్నావు నువ్వు. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా బండి సంజయ్ గారికి, ఓటింగ్ పెడదాం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా. గద్దర్ వర్సెస్ నరేంద్ర మోడీ, గద్దర్ వర్సెస్ నరేంద్ర మోడీ ఓటింగ్ పెడదాం. గద్దర్ ప్రజల లోపల ఎంతున్నాడు అనేటువంటిది నీకు తెలుస్తుంది. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే వాపసు తీసుకో. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు బీజేపీ మయం చేస్తావు, నువ్వు కరీంనగర్ కార్పొరేషన్ను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నువ్వు నిన్న ఈ మాటలు మాట్లాడేందుకు చెప్తున్నా. 10 సీట్లు దాటని కరీంనగర్లో అని చెప్తున్నా. కరీంనగర్లో 10 సీట్లు దాటద్దని చెప్తున్నా. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు రాజకీయ ప్రభావం చూపిస్తామని చెప్తున్నా కరీంనగర్ లోపల. ఇది ఒక పొలిటికల్ వార్నింగ్ అని చెప్తున్నా. నువ్వు ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ కరీంనగర్లో అందరూ నోరు మూసుకొని ఉంటారు అనుకుంటున్నావు. ఏదో కరీంనగర్ బిడ్డ రాజకీయం చేస్తున్నది అని మేము నిన్ను విమర్శిస్తలేం. కానీ నువ్వు ఏ సబ్జెక్టు పడుతుంది, దేన్ని పడితే దాన్ని, ఎవరిని పడితే వారు నువ్వు విమర్శిస్తా, ఏది పడితే అది మాట్లాడతానంటే ఇది ఇక్కడ క్లోజ్ అని చెప్తున్నా. బండి సంజయ్ మాటలు ఇక్కడ క్లోజ్ కావాలి. క్లోజ్ కాకపోతే కరీంనగర్ నుంచే ఆయన మాటలను క్లోజ్ చేస్తామని చెప్తున్నా.